మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శిశు విక్రయాల కేసులో ఏపీ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ముగ్గురు ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 5 పోలీస్ బృందాలు బయలుదేరాయి. ఢిల్లీ గ్యాంగ్ చిక్కటంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. ఆ ముగ్గురు చిక్కితేనే శిశువుల వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. శిశు విక్రయాల కేసులో కవిత, సతీష్, నూరి కీలకమని పోలీసులు విచారణలో తేలింది. వీళ్లంతా ముంబై, ఢిల్లీలో తలదాచుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ముంబై, ఢిల్లీకి 2 పోలీసు బృందాలు వెళ్లాయి. ఆ చుట్టుపక్కల గ్రామాలకు మిగతా 3 టీములు చేరుకున్నాయి. అసలు ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నించినా విచారణలో కిరణ్ శర్మ, భారతి నోరు విప్పటం లేదు. దీంతో పీటీ వారెంట్ దాఖలుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. శిశు విక్రయాల కేసుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి. ఇక శిశు విక్రయాల కేసులో పోలీసులు దూకుడుగా అయితే వ్యవహరిస్తున్నారు. ఎలాంటి సమాచారం రాబట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా విజయవాడ శిశు విక్రయాల కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. అంటే ఈ సంచలన కేసులో ఇప్పటికే 3 ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి గాలింపుల కోసం పోలీసులు 5 ప్రత్యక్ష బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన శిశు విక్రయాల గ్యాంగ్ ని పోలీసులు పట్టుకోవడంతో ఆ గ్యాంగ్ కి సంబంధించిన ముగ్గురు కీలక నిందితులు పరారీలోకి వెళ్ళినట్లయితే విచారణలో తేలింది. అయితే ఈ ముగ్గురు చిక్కితే గానీ ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల్ని, శిశువుల్ని విక్రయించారో పూర్తి వివరాలు కూడా వారి దగ్గరే ఉన్నాయని, వారు దొరికితే గానీ ఈ పూర్తి వివరాలు తెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అంటే పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి అమ్మారన్న కీలక సమాచారం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ కేసులో కవిత, సతీష్, నూరి అనే ముగ్గురు కీలక పాత్రలు పోషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారు ప్రస్తుతం ముంబై లేదా ఢిల్లీలో తలదాచుకొని ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్న పోలీసులు ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ముంబైలకు సంబంధించి కూడా పలు గాలింపు చర్యలు చేపట్టారు. మిగతా 3 బృందాలకు సంబంధించి ఆ నగర చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కూడా గాలింపుల చర్యలు చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత వారం 2 వారాల నుండి పిల్లల విక్రయాల కేసు కొనసాగుతూనే ఉంది. మొట్టమొదట విజయవాడలో సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర అయితే ఈ నిజం అయితే వెలుగులోకి వచ్చింది. అంటే ఎవరైతే ఈమె ఉందో, ఎవరైతే ఒక మహిళ ఈ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేసిందో ఆవిడైతే ఇది వరకు గన్నవరంలో కూడా ఇలాంటి పిల్లల్ని విక్రయించే ఒక పని అయితే చేసింది. ఆ పని మీద అయితే కోర్టులో ఆమెను ఆదేశపరిచి కోర్టు నుండి జైలుకు కూడా పంపించడం జరిగింది. తదుపరి జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన బుద్ధి మారిద్ది అని అనుకున్న పోలీసులు వారికి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తను తీరు మార్చుకోలేదు. తర్వాత కూడా ఇటువంటి పనులే చేపట్టారు. విజయవాడలో కూడా మళ్ళీ, అంటే గన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ విజయవాడలో ఇటీవల పిల్లల్ని విక్రయించే కేసులు అయితే ఈవిడ పాల్గొంది. ఈవిడతో పాటు మొత్తం 10 మంది బృందంతో అయితే ఇక్కడ ఏర్పడి పిల్లల్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో 5 పిల్లల్ని అయితే పట్టుకున్నారు. 4 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడిని అయితే పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా ఈ పట్టుకున్న తర్వాత వీరికి తెలిసిన మరింత సమాచారం, పిల్లల్ని విక్రయిస్తుంది ఇక్కడ నుండి కాకుండా ముంబై నుండి ఒక పెద్ద గ్యాంగ్ అయితే దీన్ని వెనుకుందని కూడా తెలుస్తుంది. అక్కడ నుండి పిల్లల్ని విక్రయిస్తూ ఢిల్లీ, విజయవాడ ఈ ప్రాంతాల్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రావణి, బిందు, అసలు ఈ శిశువుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? పోలీసులు ఏమైనా గుర్తించారా? ముఖ్యంగా ఈ పిల్లల్ని అయితే విజయవాడ, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద ప్రాంతాల నుండి అయితే తీసుకున్నారని తెలుస్తుంది. శ్రావణి, ముఖ్యంగా ఢిల్లీలో కూడా చాలా వరకు చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. అదేవిధంగా విజయవాడలో కూడా పలు ప్రాంతాల్లో, పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైన పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కేసులు పెట్టడం కూడా జరిగింది. కేసులు పెట్టిన అనంతరం అయితే, అంటే పోయినసారి ఈ గ్యాంగ్ మీద ఒక నిఘా పెట్టిన పోలీసులు అదే నిఘాను కొనసాగిస్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీరు వెనుకున్న ఆధారాలన్నీ క్లియర్ గా చెక్ చేస్తే ఇది ఇక్కడ నుండి కాకుండా పెద్ద ముఠానైతే నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా గ్యాంగ్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన కిరణ్ శర్మ, భారతి విచారణలో కీలక విషయాలపైన కూడా నోరు విప్పకపోవడంతో కూడా దర్యాప్తుకి కొంచెం వరకు ఆటంకం ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పీటీ వారెంట్ దాఖలు చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద ఈ శిశు ముఠానికి సంబంధించి పూర్తిగా
వెలికి తీసి బాధ్యతలందరినీ కూడా బాధ్యత ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించాలని చెప్పేసి లక్ష్యంతో అయితే ఏపీ పోలీసు దర్యాప్తు చేశారు. అదేవిధంగా ఏపీ నుండి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వెతుకులాట సాగించారు. అంటే ఈ గ్యాంగ్ ఎక్కడెక్కడ తలదాచుకుంది, ఇన్ని రోజులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది పిల్లల్ని విక్రయించారు, తల్లిదండ్రులు యొక్క ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఢిల్లీలో కొంతమంది అయితే ముంబైలో కూడా పట్టుదిష్టమైన నిఘా పెట్టారు. ఇప్పుడు వారు పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ వారు దొరికితే మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే పిల్లలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.